వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోందని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సులోని 20 మంది విద్యార్థులకు గాయాలు. ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్. ఆలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ రసాభాస. ఎమ్మెల్యే సునీతను అడ్డుకున్న స్థానికులు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. సిపి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మంత్రి కేటీఆర్ జమ్మికుంటలో మొట్టమొదటి బహిరంగ సభలో పాల్గొంటున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ ఓటమి చెందిందని, ప్రజల తీర్పు శిరసా వహిస్తామన్నారు. 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోందని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారి పర్యటన హుజూరాబాద్ నియోజకవర్గంలో రేపు మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి ప్రోగ్రాము గొప్ప కార్యక్రమం. మహాత్మా జ్యోతిరావు ఫులే ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ను ఇనాగ్రేట్ చేసేందుకు, గురుకుల స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసేందుకు మొదటి కార్యక్రమం. అక్కడ పిల్లలతోటి ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ పిల్లలతోటి భోజనం కూడా చేస్తాం అందరం కలిసి. ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అక్కడ పంచాయతీ డిపార్ట్మెంట్ ఒక కుల సంఘాల భవనానికి కూడా శంకుస్థాపన చేసుకొని అక్కడ నుంచి నేరుగా మేము 2 o'clock స్టార్ట్ అవుతాం. నేరుగా జమ్మికుంటకు 3 o'clock రావడం జరుగుతుంది. జమ్మికుండలో ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారు మొదటి కార్యక్రమం డైరెక్ట్ నేరుగా హెలికాప్టర్లో కరీంనగర్లో ఒక సర్క్యూట్ రెస్ట్ హౌస్ను ఇనాగ్రేట్ చేస్తారు. అంతకుముందు అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉండే, ఇప్పుడు దాన్ని కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్గా పేరు మార్చడం. దాన్ని ఇనాగ్రేట్ చేసుకొని డైరెక్ట్ నేరుగా కమలాపూర్ వస్తాం. దాని తర్వాత బహిరంగ సమావేశంకు మా యొక్క క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ అత్యంత ఉత్సాహంతో ఒక కసిగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా దిగ్విజయం చేస్తారు. విజయవంతం చేస్తుంది కూడా ప్రతి కార్యక్రమం. ఈ కార్యక్రమము ఒక మా నాయకులకు సంబంధం కాదు, మా బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి సంబంధించింది. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ప్రజలలో మా క్యాడర్కున్న ఆ సెంటిమెంట్ కానీ మా క్యాడర్కున్న ఆ ఒక రూపు అన్నీ కలుపుకొని రేపు అందరం కూర్చుకొని అద్భుతంగా ఇక్కడ సక్సెస్ చేసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీకి ఒక పట్టున్న కాన్స్టిట్యున్సీ. మొన్న ఎన్నికలలో చిన్న తప్పిదం మాకు జరిగి ప్రజలు మాకు ఓటు వేసి ఓడగొట్టిరు కాబట్టి గెలిచి ఇటలందరూ కావచ్చు. కానీ ఇప్పటికి కూడా ప్రజలు రియలైజ్ అయినారు. మేము ప్రజల్లో శిరసావిస్తాం ప్రజల తీర్పును. కానీ 80% ఈసారి ఈ యొక్క హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీని గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతోటి 2023 ఎన్నికలలో భారస కైవసం చేసుకుంటుంది. దానిలో ఎక్కడ డౌట్ లేదు. మొన్న ఉప ఎన్నికలలో ఎవరు ఎమ్మెల్యే కావాలి అంటే కొన్ని ఇబ్బందులలో కొన్ని పరిస్థితుల వలన ఈటలను ఓటేసుకోవచ్చు. కానీ 2023లో ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అత్యంత మెజార్టీ తోటి ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజ్ఞాన్ స్కూల్ కు చెందిన బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సులోని 20 మంది విద్యార్థులకు గాయాలు కాగా ఆర్టీసీ బస్సులో 2కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద విషయం తెలిసి బస్సులోని తమ పిల్లలకు ఏమైందో అని భయంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. పిల్లలకు
తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. డిఈఓ రాధాకిషన్ ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే ఈ ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. ఆలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పంపిణీ రసాభాసగా మారింది. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదవారికి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేశారని ఎమ్మెల్యే సునీతను స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను డబుల్ బెడ్రూమ్ లోకి రాకుండా అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వేసిన టెంట్లను కూల్చేసి కుర్చీలను విరగొట్టి కొలనుపాకలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద గల ఆలేరు చర్యాల రహదారిపై కిరోసిన్ డబ్బాలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
భూమిని విరాసత్ చేసేందుకు 10,000 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన చీకిరాల వెంకయ్య గతంలో మృతి చెందాడు. అతని పేరు మీద కోడేరు మండలంలోని రేకులపల్లి గ్రామ శివర్లో 1.12 ఎకరాలు ఉన్నది. ఆ భూమిని తన పేరు మీద విరాసత్ చేయాలని వెంకయ్య కుమారుడు చీకిరాల సాయిబాబా గతేడాది జూలై 16న మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు విరాసత్ చేయలేదు. దీంతో విసుగు చెంది కలెక్టరేట్ లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కలెక్టరేట్ లోని అధికారులు సమస్యను పరిష్కరించాలని కోడేరు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లను ఆదేశించారు. అయినా డీటీ పురుషోత్తం కాలయాపన చేస్తూ వచ్చాడు. పని చేయాలంటే 15,000 లంచం ఇవ్వాలని 20 రోజుల కిందట చీకిరాల సాయిబాబాకు డీటీ చెప్పాడు. చివరకు 10,000 ఇస్తానని ఒప్పుకున్నారు. కాగా 4 రోజుల కిందట సాయిబాబా అతని అన్న కుమారుడు చీకిరాల నాగేంద్రం కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం కు నాగేంద్రం 10,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను రికవరీ చేసి విచారణ చేస్తున్నామని నాంపల్లి స్పెషల్ కోర్టులో డీటీని హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అది కానీ మనిషి ఫోటో కానీ పెట్టట్లేదు. లేకపోతే మేమే అంతకుముందు పెట్టి మీకు పిలిచి ఇచ్చేవాళ్ళం కదా. మేము ఎందుకంటే ఇది ఒకటే బయట నేను ఇచ్చేది అంతే. అది సేమ్ ఉంటుంది. నేను ఇచ్చిన మీరు ఇచ్చిన అంత సేమే ఉంటుంది. అలా అన్ని డీటెయిల్స్ నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల్ రాజాపూర్ గ్రామానికి చెందిన చీకిరాల నాగేంద్రం అనే వ్యక్తి, వాళ్ళ యొక్క తాతగారు చీకిరాల వెంకయ్య గారు. అతను ఉండే విలేజ్ రేకులపల్లి, సేమ్ కోడేరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా. అతను 28/9/2020 సంవత్సరంలో అతను అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అతనికి అదే రేకులపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 3, 4, 180 మొత్తం 3 సర్వే నెంబర్స్లో అతనికి 1 ఎకరా 12 గుంటల భూమి ఉంది. అతనికి 2 పిల్లలు. మగబ్బాయి సాయిబాబా, అంటే ఈ నాగేంద్రంకి చిన్నాన్న అవుతాడు. మగబ్బాయి ఏమో సాయిబాబా, తర్వాత అమ్మాయి ఏమో నీలా అని చెప్పి. అయితే ఈ తాతగారు చనిపోయింది కాబట్టి వాళ్ళ చిన్నాన్న పేరు మీద విరాసత్ చేయించడానికి ఆ రాంబాబు కొంచెం సరిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నందువల్ల ఇతనికి చెప్తే ఇతను మీ సేవకి వెళ్ళి 16/7/2020 నాడు మీ సేవకి వెళ్ళి అవన్నీ అప్లై చేసి నెక్స్ట్ డే 17/7/2022 వచ్చి తహసీల్దార్ మల్లికార్జునరావు గారిని కలవడం జరిగింది విరాసత్ గురించి. అతను డీటీ పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే అతను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ డీటీ గారు చెప్పిన మాట, ఒక 2 months టైం పడుతుంది, కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి నేను అవన్నీ చేయించాలి, 2 months పడుతుందని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పి 2 months వెయిట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు తిరిగినా కానీ అతని పని చేయడం జరగలేదు. చివరిగా లాస్ట్ మధ్యలో డిసెంబర్ 2022లో కూడా ప్రజావాణిలో కలిసి కలెక్టర్ గారిని కూడా కలిసి అతను గ్రీవెన్స్ చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా మళ్ళీ తహసీల్దార్ గారిని కలవమని చెప్పిన తర్వాత కూడా పని చేయలేదు. లాస్ట్కు జనవరి 10th రోజు వచ్చి కలిస్తే అసలు ఎందుకు సార్ మీరు నాకు పని చేయట్లేదు, ప్రాబ్లం ఏంటి అంటే ఒక 15,000 రూపాయలు నాకు డబ్బులు ఇస్తే. ఆదిలాబాద్ జిల్లా బోర్డ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండే కార్మికురాలి భర్త కత్తితో హల్చల్ చేశాడు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ పాఠశాలలోకి కత్తి చేతి పట్టుకొని వెళ్లి గొడవకు దిగాడు. ఇక వాళ్ల భార్యకు ఆరోగ్యం బాలేనందున వేరే వారిని పెట్టి వంట చేస్తున్నామని, బియ్యం ఒక్కటే వాళ్ళు ఇస్తున్నారని, మిగతా 9 రకాల వస్తువులు తెచ్చి వంటలు చేస్తున్నామని, అయినా కానీ ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వడం లేదంటూ ప్రధాన ఉపాధ్యాయురాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని స్టేషన్ కి తరలించారు. దీనిపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను వివరణ కోరగా సదర్ వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడానని, ఎల్లుండి మొత్తం సెట్ చేస్తానని అన్నారు. నాకు ఎందుకు గోపాల మీద కొట్టావు? నన్ను కోసే కాకా మంచిగా 50,000 ఇచ్చిన పని కొనుక్కున్నది అవి. ఇది నా దగ్గర నువ్వు
నాకు ఏం తెలకుండా భూపం మీద కొట్టినావు. మరి నీవు తెలివి కొద్ది మాట్లాడు. నీ మాటనే కాదు ఆ మేడం నాకు పైసలు పెట్టి మీరు ఓళ్ళతో సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన వచ్చిందని అన్నారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారిందని, ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందని, ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్ లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టు ధిక్కరణ అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఉన్న ఫలంగా విశాఖే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ చేసినటువంటి ప్రకటన వెనకాల అనేక రాజకీయ కారణాలు కనపడుతున్నాయి. ఈ రోజు ఈ సమయం ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం సుప్రీంకోర్టు ఒకవైపు హైదరాబాద్లో కేసు విచారణ చేపట్టాలి అనేటువంటిది ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఉందో దాన్ని హైదరాబాద్కు మార్చడం, హైదరాబాద్లోకి మార్చిన వెంటనే సిబిఐ దాంట్లో శరవేగంగా కదలడం, కడపకు రావడం, అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభించడం, అవినాష్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున చేసిన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో అనేటువంటి దాని మీద ఆరా తీయడం, ఆ కాల్ డేటా వివరాలు కీలకంగా మారడం, ఇవన్నీ వెలుగులోకి వస్తే తమ పునాదులు కదులుతాయన్నటువంటి ఆలోచనతోటి ఈ వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయడం వెనకాల మనం ఒక్కసారికి వెళ్లి చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తే అది సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందగానే భావించాల్సి ఉంటుంది. అంతర్జిల్లా చైన్ స్నాచర్ ను అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు పరారీ అయినట్లు వివరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు గంగాభవాని నగర్ కు చెందిన జాకీర్ హుసేన్ కుమారుడు షేక్ ముస్లిం వాల్మీకిపురంలో వివాహం చేసుకున్నాడన్నారు. సమీప ప్రాంతాల్లోని మరో నిందితుడితో కలిసి పలు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 22 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 82 గ్రాముల బంగారం చైన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ ఇయర్ జనవరిలో రామసముద్రంలో ఒక మండలంలో ఒక చైన్ స్నాచింగ్ అయింది. సో ఆ విషయంగా కొద్దిగా సీరియస్గా తీసుకొని ట్రేస్ చేయాలని చెప్పేసి ఈ రీసెంట్ జైలు నుంచి ఎవరైనా ఇలాంటి చైన్ స్నాచర్స్ దొంగలు అఫెండర్స్ రిలీజ్ అయినారా, ఎవరున్నారో ఏమో అని ఎంఓ ఏంటి ఎంఓ క్రిమినల్స్ అని మేము విచారించుకున్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేయబడిన వీళ్ళ మీద కొద్దిగా మాకు ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని బట్టి మేము కొద్దిగా ఫాలోఅప్ చేసుకుంటే ఈరోజు ఖచ్చితమైన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారము మా ఎస్పీ గారికి, రాజశ్రీ ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి, ఎస్డిపి మా మదనపల్లి డిఎస్పీ గారికి తెలియజేసి నేను నిమ్మనపల్లి ఎస్ఐ ఫాతిమా గారు ఇక్కడ కొమ్మిరెడ్డిగారిపల్లి నిమ్మనపల్లి మండలంలో కొండయ్యగారిపల్లి పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లి బస్ స్టాప్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేశాము ఈరోజు 11 గంటలకు అట్లా. అప్పుడు ఒక 2 వ్యక్తులు ఒక మోటార్ బైక్లో వచ్చి మమ్మల్ని చూసి స్పీడ్గా వెనక్కి దిప్పుకొని పారిపోతూ ఉంటే ఒక అతను పారిపోయాడు. ఇంకొక అతన్ని పట్టుకొని విచారిస్తే అతను వాలంటరీగా అతన్నే నిజం ఒప్పుకొని ఒక 3 కేసులు ఈ రామసముద్రంలో, తర్వాత నిమ్మనపల్లిలో లాస్ట్ ఇయర్ 2021లో ఒక కేసు,
లాస్ట్ ఇయర్ 2 టౌన్లో లిమిట్స్లో, మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో ఒక కేసు వీళ్ళు చైన్ స్నాచింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. అతని దగ్గర నుంచి ఒక 3 ప్రాపర్గా 3 చైన్లు కూడా రికవరీ చేశాము. ఆ బైక్ను సీజ్ చేశాము. ఇంకో పారిపోయిన వ్యక్తి గురించి వివరాలు ఉన్నాయి, అతన్ని తొందరలో పట్టుకుంటాము. ఇతన్ని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఎస్, ఇది వచ్చేసి మొత్తం రామసముద్రంలో అయితే 32 గ్రామ్స్ అండి. నిమ్మనపల్లి ఒక కేసు, 2 టౌన్ లిమిట్స్లో ఒక కేసు, అవి రెండు 25 గ్రాములు. టోటల్ 82 గ్రామ్స్ గోల్డ్, 3 చైన్లు. సార్, ఈ చైన్ స్నాచింగ్ చేసిన సమయంలో ఎవరికైనా గాయాలు కలగడం కానీ లేదంటే దాడి చేయడం కానీ? లేదండి, అవి రిపోర్ట్ కాలేదు. దెబ్బలు గాయాలైనట్టు రిపోర్ట్ కాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇతను బాగా నెటోరియస్, చాలా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇతను దాదాపు ఒక 2-3 సంవత్సరాల్లో ఇతని మీద 22 కేసులు నమోదయ్యి ఉన్నాయి. బనగానపల్లి, కర్నూలు టౌను, పీలేరు, రేణుగుంట, ఎంఆర్పల్లి ఆయా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 22 కేసులు బుక్ అయి ఉన్నాయి. ఇతను పక్క అఫెండర్లు బాగా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇతను వచ్చేసి యాక్చువల్గా ప్రాపర్ వచ్చి ఇతంది గుంతకల్లు, అనంతపురంలో గుంతకల్లు. ఇక్కడ వాయిల్పాడులో పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి ఇంకొక అతను ఉన్నాడు, పేరు వివరాలు వద్దు, పోసేసేట్లు. అతనితో కలిసి ఎక్కువగా ఇతను ఈ చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని వరాల ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జై హనుమాన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన రాత్రి అక్కడే బస చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి పెళ్లి కాకుండా బ్రహ్మచారులు ఉంటారు కదా, చిన్నపిల్లలు పెళ్లి విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా వసంతో అస్యా సీతాచ్యం గ్రీష్మయుత్వ శరద్భవిః సప్తాస్యా సంస్మృతయః ఉత్తర భారతంలో దేవతలుగా అవతరించినటువంటి రాముడు, కృష్ణుడు సహితం ఎంతో మంది దక్షిణ భారతంలో ఉండే స్వయంభూ క్షేత్రాలకి, మహాప్రసిద్ధమైన క్షేత్రాలకు వచ్చి సేవలు అందించారు వాళ్ళు. అందులో మనకు కుంభకోణం అని ఒక ప్రదేశం ఉంది తమిళనాడులో, తంజావూరు దగ్గర కుంభకోణం అని ఒకటి ఉంది. అది దేవతలందరి యొక్క ఆవాసం అని చెప్తారు. అక్కడే మన త్యాగరాజ స్వామి వారు కూడా, ముత్తుస్వామి దీక్షితులు కానీ లేకపోతే త్యాగరాజ స్వామి వారు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ చాలా శ్యామా శాస్త్రులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ కుంభకోణంలో అమ్మవారి యొక్క పేరు, ఆయన పేరు ఆది కుంభేశ్వర స్వామి, ఆ అమ్మవారి పేరు మంగళాంబిక. మంగళాంబిక అంటే ఆవిడ ఎవరు అని అంటే నిలబడి ఉంటుంది ఆవిడ. అసలు ఆవిడ రూపం చూస్తుంటేనే కంటి నుంచి నీళ్లు ధారలా ప్రవహిస్తూ ఉంటుంది ఎవరికైనా. ఆవిడ ఎక్కడ నిలబడింది అని అంటే 4 యుగాలుగా ఒక్కొక్క యుగంలో ఎంతమంది ఋషులు, అవధూతలు మంత్రాల్ని దర్శించారో, కలియుగము వరకు మనకు మహాభారత కాలం వరకు ఉన్నటువంటి ఆ మహర్షులు, ఋషుల యొక్క దర్శనంతో కూడుకున్న మంత్రాలన్నీ ఆవిడ పాదాల కింద నిక్షిప్తమైందట.
అంటే సుమారు 64 లక్షల కోట్ల మంత్రాలు ఉన్నాయట ఆవిడ పాదాల కింద. అందుకనే ఆవిడ్ని మంత్రేశ్వరి అని కూడా అంటారు. అన్ని మంత్రాలు ఆవిడ పాదాల కింద ఉన్నాయట. అన్ని మంత్రాలు ఆవిడ పాదాల కింద ఉన్నాయి. ఆవిడని దర్శిస్తే సకల మంత్రాలని అనుగ్రహం పొందినట్టే. అది కుంభకోణంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి. మంగళాంబిక దేవి ఆవిడ పేరు. మంత్రేశ్వరి ఆవిడ. ఎన్ని మంత్రాలు, ఎన్ని సంఖ్యల మంత్రాలు? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పట్టణంలో నకిలీ ధ్రువపత్రాలతో డాక్టర్లుగా చలామణి అవుతున్న వైద్యులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు ముగ్గురిని కొత్త చెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నివేదిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మామిళ్లకుంట క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుర్రం కిరణ్ కుమార్, ఆవులమూర్తి, లక్ష్మీ నరసయ్య చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు విచారణలో రుజువు కావడంతో పాటు లక్షలాది రూపాయలు సామాన్య ప్రజల నుంచి దండుకుంటున్నట్లు రుజువు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ చెప్పారు. ఇలాంటి వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ప్రజలు గుర్తింపు కలిగిన వైద్యశాలను మాత్రమే సంప్రదించాలన్నారు. ఎక్కడైనా ఇలాంటి నకిలీ వైద్యులు ఉన్నట్లుగా గుర్తిస్తే సంబంధిత అధికారులకు గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని సిఐ జయానాయక్ సూచించారు. జిల్లా డిప్యూటీ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ సి నివేదిత గారి ఫిర్యాదు మేరకు కొత్త చెరువు మండలంలో టౌన్లో ఉన్నటువంటి చిన్నపిల్లల హాస్పిటల్ నందు గుర్రం కిరణ్ కుమార్ మరియు మూర్తి, లక్ష్మీ నరసింహులు అనేవారు హాస్పిటల్కి నిర్వహిస్తున్నారని చెప్పేసి, ఆ హాస్పిటల్ నిర్వహించడానికి తగినటువంటి మెడికల్ బోర్డు నుండి ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా మరియు లైసెన్స్ లేకుండా అక్కడ అనారోగ్యంతో వచ్చేటువంటి ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తూ నకిలీ పత్రాలు పొంది ఉండి చలామణి అవుతూ ప్రజల నుండి లక్షల్లో సొమ్ము చేసుకుంటూ వారి ఆరోగ్యానికి హాని కలిగించేలాగా చేస్తూ ఉన్నందున వారి ఫిర్యాదులో దర్యాప్తును చేపట్టినటువంటి కొత్త చెరువు ఎస్ఐ లింగన్న గారు ఈరోజు మామిళ్లకుంట క్రాస్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ మేము ఇలాంటివి జరగకుండా అరికట్టగలుగుతాం. మరియు గ్రామాల్లోనూ ప్రజలు అందరూ కూడా అప్రమత్తం ఉండి సంబంధిత ప్రజా ఆరోగ్య కేంద్రంలో గాని రికగ్నైజ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్లో గాని మీరు చికిత్స తీసుకోవాలని చెప్పేసి మా మనవి. వీటికి అందరూ కూడా సహకరిస్తారని కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోందని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సులోని 20 మంది విద్యార్థులకు గాయాలు. ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్. ఆలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ రసాభాస. ఎమ్మెల్యే సునీతను అడ్డుకున్న స్థానికులు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.